టీవీ49 న్యూస్ కి స్వాగతం. జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో స్థానిక ఎడిద రోడ్లోని జనసేన కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు సమావేశాన్ని సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పొత్తులో భాగంగా సీటు టీడీపీకి కేటాయించిన విధానాన్ని అనంతరం ప్రమాణాలను లీలాకృష్ణ కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా జనసేన ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు లీలాకృష్ణకు ఎమ్మెల్సీ హామీ తీసుకోవాలని ఏకాగ్రీవంగా తీర్మానించారు. జనసేన టీడీపీ రాష్ట్ర స్థాయి బృందం మండపేట విచ్చేసి ఇక్కడ టీడీపీ జనసేనల మధ్య ఉన్న ఇబ్బందులు చర్చించి వాటిని పరిష్కరించాలని తీర్మానం చేశారు. 2 రోజుల్లో అధినేత పవన్ లీలాకృష్ణ కలిసి నియోజకవర్గ ప్రత్యేక పరిస్థితి వివరించి ఇక్కడ జన సైనికులు నిర్ణయం తెలియజేస్తారని నాయకులు తెలిపారు. లీలాకృష్ణ మాట్లాడుతూ 10 ఏళ్లుగా తనతో ప్రయాణం చేస్తున్న కార్యకర్తలు తన వల్ల ఎంతో నష్టపోయారని, ఆనాడు తాను వైసీపీలో ఉంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం తనపై తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, అలాగే జనసేనలో ఉండగా వైసీపీ ప్రభుత్వం తనని కేసులో ఇరికించడమే కాకుండా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తుందని వాపోయారు. అప్పుడు ఇప్పుడు తన వెంట ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయాలంటే అధికార పదవి హోదా అవసరమన్నారు. కార్యకర్తలు కోరుకుంటున్నట్లుగా తనను జనసేన అధినేత పవన్ స్పష్టమైన హామీ ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత పవన్ తో భేటీ అనంతరం తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ ఏమన్నారో తెలియజేస్తారని, వారి నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పొత్తులో భాగంగా మండపేట నియోజకవర్గ సీట్ పొత్తు టీడీపీ అభ్యర్థి అయినటువంటి జోగేశ్వరరావు గారికి ఇవ్వడం మీ అందరికీ విదితమే. దానిలో మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, అంటే మిగతా నియోజకవర్గాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. గత 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారు మళ్ళీ ఇంకొకసారి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరఫున లీలాకృష్ణ గారి వెనక మేము సపోర్ట్ చేయడానికి కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులు, ఏదైతే మండల వారీగా గ్రామ వారీగా ఉన్నటువంటి ఇబ్బందులు బేరీజు వేసుకుని ఆ ఇబ్బందుల్ని సమస్యల్ని అధినాయకునైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని, పార్టీ ఇచ్చేటువంటి భరోసాని కార్యకర్తలకి తెలియచేయడానికి ఈ విధమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు గ్రామ స్థాయిలో టీడీపీ జనసేన కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఏ ఊర్లో అయితే లేదో, ఏ ఊర్లో అయితే సమస్యలు లేవో, ఏ ఊర్లో అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కళ్యాణ్ గారికి ఒక రిపోర్ట్ నివేదిక తయారు చేసి ఆ రిపోర్ట్ని ఈరోజు మేము లీలాకృష్ణ గారి ద్వారా కళ్యాణ్ గారికి పంపించిన తర్వాత కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీ, జనసేన పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి స్పష్టమైన భరోసాని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు అబ్బులు గారు ఉన్నాడు, నాతో 20 సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, ఈవేళ కాదు. చంద్రరావు ఉన్నాడు, అప్పుడే 15 సంవత్సరాల నుంచి చంద్రరావు ఉంటున్నాడు. వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యాకోబు గారు ఉన్నాడు, ఇప్పుడు మన ప్రసాద్ గారు ఉన్నాడు. అందరూ ప్రసాద్ గారు కూడా నాకు వైసీపీ ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా నాకు అండగా ఉన్నాడు, మన పునపాటి ప్రసాద్ గారు. అలాగే మన చెల్లూరు ప్రసాద్ ఉన్నాడు, నాతో 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి నేను ఏ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ వరకు నాతో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కొంతమంది యువకులు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ మా సీన్ ఉన్నాడు, మా విజయ్ ఉన్నాడు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ మన వెంకటేశ్వరరావు ఉన్నారు. మన ఎలక్షన్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు నా కోసం, వాళ్ళ సొంత డబ్బులు. ఇప్పుడు ఉండమట్ల రామారావు ఉన్నారు, ఆయన క్వారీలు పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఇవాళ అందరం ఆర్థికంగా నష్టపోయాం, అన్ని విధాలుగా కూడా దెబ్బతిని ఉన్నాం. ఇక్కడ మేము అవేమీ కాదు, మేము వ్యక్తిగతంగా కూడా మేము వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు, బట్టీలో వ్యాపారం చేసుకున్నాం లేదు మా ధనరాజుని, ఏంటి జనసేన కార్యకర్త అని చెప్పి మట్టి ఎక్కడో పక్క నియోజకవర్గం నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చాలామంది నష్టపోయారు. ఇంకా వీరాంధ్ర ఉన్నాడు, అందరూ నష్టపోయినాడు. ఇక దొరబాబు గారు ఉన్నాడు, దొరబాబు గారు ఏవియేషన్ దాంట్లో పనిచేసి ఉద్యోగం తీయించేసాడు తిమ్మతులు గారు, జనసేనలో వైఎస్ఆర్లో జాయిన్ అవ్వలేదని. ప్రతి ఒక్కరూ బాధితులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరూ కూడా. ఇప్పుడు మా సర్పంచ్ గారు ఉందామే, ఆమె మీద కేసులు ఎదుర్కొందామే వెనకాల. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క మనిషి కూడా బాధితులే, ఎవ్వరు కూడా ఇబ్బంది పడని వాళ్ళు లేరు. ఇవాళ 43 గ్రామాల వాళ్ళు
నా 30 వార్డుల నుంచి కూడా ఏదో కొన్ని గ్రామాల్లో అక్కడ తెలుగుదేశం నాయకులకి వాళ్ళకే ఇబ్బందులు లేని చోట నేను ఎవరిని నన్ను మాట్లాడిన కానీ ఎక్కడైనా ఎక్కువ గ్రామాల్లో దాదాపు 30 గ్రామాల్లో మాకు విపరీతమైన కొన్ని క్లాషెస్ ఉన్నాయి. ఆ క్లాషెస్ని మేము పొత్తు ధర్మం పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. పొత్తునేమి మేము వ్యతిరేకించట్లేదు. పొత్తును వ్యతిరేకిస్తే ఆ రోజే వ్యతిరేకించాలి. కానీ ఈ రోజు వరకు కొనసాగుతున్నాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో పొత్తును వ్యతిరేకించలేదు. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మాకున్న నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గంలో అతిపెద్ద సమస్యలు కొన్ని ఉన్నాయి, చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. చిన్న సమస్యలు నా స్థాయిలో పరిష్కారం అవుతాయి. పెద్ద సమస్యలు ఉన్నాయనుకో అవి పవన్ కళ్యాణ్ గారు దగ్గర దృష్టికి తీసుకెళ్తే ఆయన పార్టీ నుంచి ఒక కమిటీ పంపించి మరి ఎవరితో మాట్లాడిస్తారో ఒక నిర్దిష్టమైన హామీ తీసుకున్నాకనే మేము ముందుకెళ్ళాలి అనేది మేము నిర్ణయించుకోవడం జరిగింది. నేను యాక్చువల్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రమ్మంటం జరిగింది. మళ్ళీ అదేమో 2 రోజుల తర్వాత పిలుస్తారని మళ్ళీ పొద్దున్న పార్టీ ఆఫీస్ నిన్న ఫోన్ చేయడంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిదీ కూడా ఒక పేపర్ రూపంలో ఆయనకి ఇవ్వడానికి మేమంతా కూడా తయారు చేసుకుంటాం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న దాన్ని ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పెట్టి నేను గత 10 సంవత్సరాలుగా అంటే 5 సంవత్సరాలు వైసీపీ నుంచి 5 సంవత్సరాలు జనసేన పార్టీలో కొనసాగా నేను అన్ని విధాలుగా కూడా నష్టపోయే ఉన్నా. దాన్ని నాకేదో బంగారు కొండలు ఎత్తి మీద పెడతారని నేనేం ఊహించుకుంటలేదు, నేను అడగట్లా. నాకు సరైన ప్రాతినిధ్యం కలిగితేనే, నాకు సరైన రీతిలో నాకు అవకాశం కల్పిస్తేనే నేను ఈ పార్టీని బరువు బాధ్యతలు మోయగలుగుతాను. లేకపోతే మెండపేట నియోజకవర్గంలో చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రోజు ఇంక భుజం మీద మోయాలంటే మనతో కాని పని. అదేవిధంగా రేపొద్దున భవిష్యత్తులో అధికారం వచ్చాక ఓ రకంగా ఉంటుంది, అధికారం రాకముందు ఓ రకంగా మాట్లాడతాడు ఏ రాజకీయ నాయకుడైనా. అది ఎవరిదైనా, నేను ఒకళ్ళని విమర్శించలేదు, ఒకళ్ళని ఉద్దేశించి కాదు. కాబట్టి అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్తారనేది మీకు అందరికీ తెలిసిందే. దాని మీద మాకు నిర్దిష్టమైన ఒక రూపం లేకపోతే మమ్మల్ని తప్పకుండా మాకు అన్యాయం జరుగుద్ది అనేది మాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే అది తప్పు కాదు, వాళ్ళ తప్పు వాళ్ళని తప్ప నేను రాజకీయం తప్పు, అది రాజకీయంలోనే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ హామీని వీళ్ళందరికీ తెలియజేసి వీళ్ళందరూ ఏం చెబితే మా నియోజకవర్గంలో ఉన్న 43 గ్రామాలకు సంబంధించిన వారు, 4 మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సభ్యులు గారు, జిల్లా అలా ప్రతి ఒక్కరం కూడా ఒక సమావేశం మళ్ళీ ఇంకొక సమావేశం వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళని కమిటీ పంపుతారా, లేదా మమ్మల్ని కూర్చొని మీరే మాట్లాడండి అంటారా, లేదా వాళ్ళు ఏమైనా స్పష్టమైన చెప్తారా అనేది వచ్చిన తర్వాత తప్పకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారి నుంచి సరైన రీతిలో సమాధానం వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత తప్పకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తాం.